వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో పుష్ప వైల్డ్ ఫైర్ తోటి ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఈ వైల్డ్ ఫైర్ తోటి బన్నీ కూడా పారితోషికం పెంచేశాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో నెక్స్ట్ బన్నీ చేయబోయే ప్రాజెక్ట్కి నిజంగానే పెంచారంటారు. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో. సో నెక్స్ట్ అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నారు అల్లు అర్జున్. అయితే 300 కోట్లు పారితోషికం పెంచేశారన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? 300 కోట్లు 100 కోట్లు అని సింపుల్గా చెప్తున్నారు, కానీ అంటే ఆ స్థాయిలో ఉంటుందా అనేది డౌట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అంత స్థాయిలో ఉంటుందా ఉండదా అనేది డౌట్. మూవీ అంత ఆ స్థాయిలో ఉంటేనే అంటే మూవీ అయితే హైప్ వచ్చింది, ఓకే. కాకపోతే ఇక్కడ పారితోషికం విషయంలో ఒకటి నిజంగా తీసుకున్నా రివీల్ చేయరు, రెండోది రకరకాల విషయాల్లో వాళ్ళు ఇప్పుడు హీరోగా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కొంతవరకే రెమ్యునరేషన్ అడ్వాన్స్ మాట్లాడుకుంటారు. తర్వాత కాస్ట్యూమ్స్కి ఒకటి స్పాన్సర్ ఉంటాడు, లేదా ఆయన మెయింటెనెన్స్కి ఒక స్పాన్సర్ ఉంటాడు, లేదా బాడీ దీనికి ఒక స్పాన్సర్ ఉంటాడు, రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. సో ఇన్ని నడుస్తున్నప్పుడు మేబీ అవన్నీ ఆల్ టుగెదర్ అన్ని ఖర్చులు, ఇప్పుడు క్యారవాన్లో ఉంటారు. ఇప్పుడు క్యారవాన్ నాకు తెలిసి పర్ డే 1,20,000 1,50,000 కూడా మెయింటైన్ చేసే క్యారవాన్లు ఉన్నాయి. సో ఈ మెయింటెనెన్స్ అన్నీ కలిపి అందులోకి వస్తే రావచ్చు. దాంతోపాటు ఆయన ఒక్కడే కాదుగా, ఇప్పుడు ఆయన మేనేజరు, ఆ తర్వాత ఆయన పేరేటి పర్సనల్ డ్రెస్సర్ కానీ, హెయిర్ డ్రెస్సర్ కానీ, మేకప్ మ్యాన్ కానీ, వీళ్ళందరూ వీళ్ళ జీతాలు కూడా ఉంటాయిగా, వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఉంటుందిగా. సో ఇవన్నీ కలిపి అంటున్నారు, కానీ మేబీ అంత ఉంటుందా అనేది డౌట్ నా వరకు. ఎందుకంటే ఈ 300 కోట్ల కాన్సెప్ట్ కూడా ఎందుకు వచ్చిందంటే, నాకు తెలిసి పుష్ప 2 షూటింగ్కి ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయ్యే టైంకి 2 కూడా స్టార్ట్ చేసేసారు. చేసినప్పుడు అక్కడి నుంచి లెక్క వేసుకుంటే రిలీజ్ అయ్యే టైంకి 3 ఏళ్ళు పట్టింది. సో ఈ 3 ఏళ్లలో ఇప్పుడు ఆయన ప్రభాస్ గారికి 100 కోట్లు 150 కోట్లు అనుకున్న తరుణంలో ఈయన కూడా నేషనల్ వైడ్గా డెవలప్ అయ్యారు కాబట్టి మేబీ ఒక 100 కోట్లు అనుకుందాం ఒక సినిమాకి ఒక సంవత్సరం. సో 3 ఏళ్ళు నడిచింది కాబట్టి 3 ఏళ్ళు కలిపి 250 కోట్లు ఎన్నో తీసుకున్నారు పుష్ప కానీ కొన్ని వార్తలు వచ్చాయి. సో అట్లా 3 ఏళ్ళు ఒకే సినిమాకి డెడికేట్ చేశారు కాబట్టి ఆ కాల్ షీట్స్, ఆ షెడ్యూలు, ఆ టైమింగు అన్నీ కలిపి మేబీ అంత అమౌంట్ అయి ఉంటుంది కాబట్టి అది ఛార్జ్ చేశారేమో, అందుకు ఆ విధంగా ఆయన తీసుకున్నాడేమో అని అనుకుంటున్నాను సార్. అయితే అసలు ప్రతి హీరో ఇలా ఒక మూవీ హిట్ అవ్వగానే పారితోషికం పెంచేసి అసలు సామాన్యుడు తర్వాత సినిమాకి వెళ్తాడంటారు. అసలుకి హీరోని 3 కోట్లు తీసుకుంటే ఇంకా డైరెక్టర్ దాని మీద బడ్జెట్, అంటే డైరెక్టర్ గారు నిర్మాత బడ్జెట్, ఆ స్టోరీ అసలుకి ఇప్పుడు ఒకటి వాస్తవం, ఎక్కడైనా సరే ఏ ఇష్యూ వచ్చినా ఏది జరిగినా ముందు రిలీజ్ అవ్వాల్సింది, మారాల్సింది ప్రజలే అంటే ప్రేక్షకులే. ఇప్పుడు ఆయన రేట్ పెంచేశాడు, నెక్స్ట్ తదనుగుణంగా ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూటర్లకి రేట్ పెంచేస్తాడు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లో వేసుకున్నాడు, థియేటర్లో కూడా పెంచేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, థియేటర్ ఓనర్స్ రేట్లు పెంచుతారు. పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది, ఎందుకంటే ఆ రెవెన్యూ మనకు కూడా ట్యాక్స్ రూపంలో కొంత వస్తుంది కదా అని. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే ఒక గవర్నమెంట్కి ₹1 అయినా వస్తుందిగా. ఒక్కో టికెట్ మీద ₹1 వచ్చిన గవర్నమెంట్కి ఎన్ని టికెట్లు, ఎన్ని వందలు, ఎన్ని వేలు చెప్పండి, బెనిఫిటే కదా. సో అలాగా గవర్నమెంట్లు కూడా పర్మిషన్ ఇస్తున్నాయి. అయితే మీరు అంత కాస్ట్ పెట్టి ఎందుకు చూడాలి సినిమా? ఎవరు చూడమన్నారు? ప్రజలది తప్పు. నిజంగా 2-3 డేస్కి 1000 crores ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈజీగా పెంచేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒకసారి హీరో నాని గారు ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఆయన అడిగారన్నమాట రానా గారు, నాని ఏంటి అసలు నెపోటిజం అంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, నెపోటిజం ఎక్కడ ఉంది అసలు, ఇండస్ట్రీలో లేదు, ప్రజల్లో ఉంది నెపోటిజం అన్నాడు ఆయన. ఎట్లా అంటే దానికి లాజిక్ చెప్పాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, నాని గారు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చారనుకుందాం. రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయిగా తెరంగేట్రం చేసినప్పుడు ఆయన సినిమాకు ఓపెనింగ్ బేభత్సంగా వచ్చింది, 1 కోట్లో 10 కోట్లు 5 కోట్లు వచ్చింది అనుకుందాం. మరి అదే నాని సినిమాకి 5 లక్షలు 10 లక్షలు రావడం ఏంటి? అక్కడ నెపోటిజం ప్రదర్శిస్తున్నది ఎవరు? వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎవరు? ప్రేక్షకుల మైండ్లో మెగాస్టార్ అబ్బాయి రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అబ్బాయి రా అనుకుని ఇటు వెళ్తున్నారు. అరే కొత్త కుర్రోడు రా సినిమా ట్రై చేస్తున్నాడు అని ఇప్పుడు వెళ్ళట్లే. అయితే ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే, నెపోటిజం అనడానికి ఛాన్సే లేదండి. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి కదా అని ఆ యాక్షన్ బాగాలేకపోయినా, వాడు ఏం పెర్ఫార్మెన్స్ అయిపోయినా చూస్తారా? ఈరోజు RRRలో చాలామంది విమర్శకులు సైతం రామ్ చరణ్ నటన చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. అరే ఏంటి పెర్ఫార్మెన్స్? ఒక ఆయన అయితే పబ్లిక్గా ఒక జర్నలిస్ట్ ఇలాగే డిబేట్లో అసలు ఎన్టీఆర్ని డామినేట్ చేస్తాడండి రామ్ చరణ్ అన్నాడు. అవును, ఎన్టీఆర్ లాంటి పర్ఫార్మర్ ఆల్రౌండర్ ఆయన.
అవును కదా ఆల్రౌండర్. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అంటే నిజంగా యంగ్ టైగరే. సీన్లోకి వచ్చాడంటే ఎవరినైనా తినేస్తాడు ఆయన యాక్షన్తో కదా. అవును ఎన్ని సార్, పేజీలు డైలాగ్ అయినా సింపుల్గా చెప్పేస్తాడు. అటువంటి ఎన్టీఆర్నే డామినేట్ చేసేసాడు రామ్ చరణ్ అని కూడా అన్నాడు ఆయన. ఓకే నిజంగా అలాగే ఉంటుంది నా పెర్ఫార్మెన్స్. అంటే లోపల ఫ్రెండ్గా మిత్రుడుగా చూసుకున్నప్పటికీ ఆ బాధను దిగమింగి బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. అది చాలా టఫ్ జాబ్ అది. సో అట్లాగా చిరంజీవి గారు అబ్బాయి అని చెప్పి చూసేయగలమా? ఆ టాలెంట్ ఉంది. డ్యాన్స్లు కూడా ఎన్టీఆర్కి బన్నీకి పోటీగా రామ్ చరణ్ కూడా చేస్తారు కాబట్టి చూస్తున్నారు కదా. మరి ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన నాని గారు స్టార్ అయినా కానీ రామ్ చరణ్ అంత ఇమేజ్ ఎక్కడ ఉంది నాని గారికి అనుకుందాం. అలాగే నా ఉద్దేశం ఆయన తక్కువ చేసే ఉద్దేశం కాదు. ఇది కూడా మొన్న సరిపోదాల్సిన వారం కూడా బ్లాక్ బాస్టర్ 100 కోట్ల సినిమా అది అంటే చెప్తున్నాను. అంటే ఇమేజ్ కూడా ఎలా తెచ్చుకుంటున్నారు? అక్కడ నెపోటిజం ప్రదర్శిస్తుందో ప్రేక్షకులే అంతే కదా. సో ఇప్పుడు కూడా మీరు అంటున్నట్టు ఆ రేట్లు కూడా వాళ్ళు పెంచుకెళ్తున్నారు. మీరు చూడకండి, బాయ్కట్ చేయండి, మానేయండి. మాకు 200 మ్యాక్సిమం 200 టికెట్ ఉంటేనే చూస్తాము, లేదు బెనిఫిట్స్ 500 ఉంటే వెళ్తాము. అరే ఆడు 1200 అంటే మామ 2,000 ఇస్తా నాకు ఇచ్చారా? 3,000 గొలుసులు తాకట్టు పడి మరి వెళ్తున్నారండి. ఎవరు తప్పు అంటారండి? ప్రేక్షకులే. కాబట్టి అలా ఇచ్చినప్పుడు, ఆ క్రేజ్ ఇచ్చినప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ సామెత అందరికీ తెలిసిందే. అందులో ఇండస్ట్రీ అనేది అందరికీ అందరికీ తెలిసిన నచ్చజెప్పిన గుణపాఠం ఏంటంటే స్టార్డమ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి. ఆ స్టార్డమ్ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ స్టార్డమ్ తగ్గట్టుగానే దాన్ని వసూలు కూడా చేసుకోవాలి. అంత స్టార్ ఇమేజ్ వచ్చాక నేను ఫ్రీగా చేస్తాను అంటారా బన్నీ గారు? చేస్తే ఈయనేంటి పిచ్చోడ్లా ఉన్నాడు అనుకుంటారా? అనుకోరా? మళ్ళీ ఈ జనాలే అంటారు. అవునా కదా? ఇదే బన్నీ గారు ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత నాకు జస్ట్ 10 crores ఇవ్వండి చేస్తానంటే ఇదేంట్రా 300 కోట్ల ప్రాజెక్ట్ ఉన్న హీరో 10 కోట్లు చేస్తారంటారా? ఈయనకేం మైండ్ పోయిందా అంటారంటారా? మళ్ళీ ఈ జనాలే, ఈ ప్రేక్షకులే అంటారు. కాబట్టి ఆ ఇమేజ్ తగ్గట్టుగా అలా వెళ్ళిపోతూ ఉండాలి ఫ్లో. ఎప్పటికీ అలాగే ఉంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడ. ఈరోజు తెలుగు సినిమా కానీ భారతీయ సినిమా కానీ ప్రపంచ స్థాయికి ఎలా వెళ్ళిపోయిందండి. ఈరోజు అక్కడ టెక్నీషియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. మన దగ్గరికి వచ్చి కొన్ని రకాల మెళకువలు నేర్చుకొని, కొన్ని రకాల యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని వెళ్తున్నారంట. వాళ్ళకి ఎంతసేపు మిషన్ గన్లు, గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వేసుకొని మొత్తం అది చేయడం వచ్చే కానీ న్యాచురల్గా తీయడం ఎలాగా, న్యాచురల్గా ప్రజలకి గుండెలకు హత్తుకునే వరకు చేయడం ఎలాగా, ఎమోషనల్గా టచ్ చేయడం ఎలాగా అనేది వాళ్ళు ఎస్పెషల్లీ కేరళ వచ్చి నేర్చుకుంటున్నారంట. మలయాళం సినిమాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు భారీ ఏమి ఉండవు. చాలా సున్నితమైన అంశంతోనే సినిమా అంతా లాక్కెళ్తాడు, టచ్ చేస్తాడు. అది అరే మనకి ఎంత చిన్న థాట్ మనకెందుకు రాలేదు అనిపించేలా ఉంటుంది. అంటే ఇప్పుడే కాదు, భారతీయ సినిమాల్లో ఎప్పుడు నేషనల్ అవార్డు వచ్చినా కూడా అయితే వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ 2 ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసి ఎక్కువ ఆ 2 రాష్ట్రాలకు వచ్చాయి. అంటే మిగతా వాళ్ళు నటులు కాదని కాదు నా ఉద్దేశం. అంటే అలా ఆ అంశాన్ని సున్నితంగా టచ్ చేసే అంశాన్ని మిగతా వాళ్ళు ఎందుకో కమర్షియల్గానే చేస్తున్నారు తప్ప వాళ్ళంతా సింప్లిఫైగా చేయలేకపోతున్నారంట. సో వరల్డ్ వైడ్గా ఉండే టెక్నీషియన్స్ కూడా ఇక్కడికే వచ్చి నేర్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది హైదరాబాద్లో, వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ. హాలీవుడ్ వాళ్ళు కూడా అరే ఒక దగ్గరే అన్ని రకాల స్టూడియోలు, అన్ని రకాల ఎక్విప్మెంటు, అన్ని రకాల సెట్లు, అన్ని రకాల కాస్ట్యూమ్స్, ఏది కావాలంటే అది చేసే అంత స్కోపు ఒక ఫిల్మ్ సిటీలోనే ఉంది. ఏంటి ఇండియా మొత్తం మీద తీసుకున్నా, ఈవెన్ హాలీవుడ్ రేంజ్ స్టూడియోలు కంపేర్ చేసుకున్నా. కాబట్టి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో చేసిన, నెక్స్ట్ ఇంకోటి ప్రాజెక్ట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ రేంజ్ ఉంటుంది. మేబీ ఆల్ టుగెదర్ కలిపి ఒక 200 crores ప్లస్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. మరీ అంతైనా వాళ్ళు ట్యాక్సులు గీక్సులు చూపించుకోవాలి, వాళ్ళకి తలనొప్పి కదండి. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ అలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడరు, నవ్వి ఊరుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, 3 daysకి 1000 crores ఇస్తే 300 కాదు, దానికి డబుల్ అయినా పెంచేస్తారు. సో మార్పు రావాల్సింది మనలోనే, ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.